హలో ఆల్. ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఆ ఎగ్జామ్లో మీకు ఎగ్జామ్ మోడరేట్, ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంది. సో రీజనింగ్కి సంబంధించి కనుక చూస్తే మీకు సీటింగ్ అరేంజ్మెంట్లో ఓన్లీ లీనియర్ అన్సర్టెన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఒక ఫ్లోర్ బేస్డ్ పజిల్, అండ్ అలాగే మంత్ అండ్ డేట్ బేస్డ్ పజిల్, అండ్ ఒక బాక్స్ బేస్డ్ పజిల్ అడిగారు. అంటే టోటల్గా 4 సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్ కలిపి 20 మార్క్స్కి అడిగారు. 3 క్వశ్చన్స్ సిలోజం, 3 క్వశ్చన్స్ ఇన్ఈక్వాలిటీ, అండ్ అలాగే డైరెక్షన్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ కోడింగ్ డీకోడింగ్ ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ అలాగే 3 లెటర్ టైప్ ఆఫ్ 3 వర్డ్స్ వర్డ్ బేస్డ్ ఉంటాయి కదా, సో సీక్వెన్స్ బేస్డ్. సో అవి ఒక 5 క్వశ్చన్స్ అడిగారు. సో కాబట్టి మాక్సిమం మీరు కనుక విత్ ఇన్ టైంలో చేయగలిగితే సో 30 to 35 క్వశ్చన్స్ రీజనింగ్ చేయొచ్చు. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కనుక చూస్తే మీకు సింప్లిఫికేషన్స్ అరౌండ్ ఒక 10 క్వశ్చన్స్ అడిగారు. అండ్ నెంబర్ సిరీస్ అడగలేదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అడగలేదు. అండ్ అలాగే డిఐకి సంబంధించి ఒక బార్గ్రాఫ్ అండ్ టేబులర్ బేస్డ్ డిఐ ఒకటి అడిగారు. అండ్ ఇక దీంతో పాటుగా మిగతావన్నీ కూడా వర్డ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఇక ఇంగ్లీష్ కూడా ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంది. సో కాబట్టి ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసి మాక్ టెస్ట్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారో సో వాళ్ళైతే ఈజీగా 70 to 80 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ షిఫ్ట్స్లో ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ బాగా అటెంప్ట్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే మీరు ఫస్ట్ షిఫ్ట్ కానీ సెకండ్ షిఫ్ట్ కానీ రాసినటువంటి వారు మీరు ఎన్ని అటెంప్ట్ చేస్తారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.